తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అంతటా కూడా మంచే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా వారికి కంటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలేవున్నా గూడా వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా వారు పై అధికారులతో ఏ చిన్న సమస్య ఉన్నా గూడా ఆ సమస్యను దాన్ని పెద్దదిగా చేసుకోకుండా, దాన్ని చాలా ప్రశాంతంగా వాళ్ళు ఆ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ గూడా మీకు చెప్పదగినటువంటి సూచనలు. పై అధికారులతో మీరెప్పుడు గూడా గొడవలకు దిగడం గానీ, ఇలాంటివేవి చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల ద్వారా మీకొచ్చేటువంటి మన్నన గానీ, ప్రశంస గానీ మీరు పోగొట్టుకోకుండా, దానికి చాలా తగినట్టుగా మీరు ప్రయత్నం చేయండి. తద్వారా మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా మీరు ఆదివారం సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ద్వారా మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. సూర్యుడికి సంబంధించినటువంటి వరకు సూర్యుడికి నీటిని అర్పిస్తూ ఉంటారు. సూర్యుడికి నమస్కారం చాలా ఇష్టమైనది అని చెప్తారు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోండి. తద్వారా మీకు సూర్యబలం పెరిగి మీ పై అధికారుల ద్వారా గానీ, మీ వ్యాపారంలో గానీ ఎక్కడైనా గూడా మీరు లాభాల్ని మీరు పొందుతూ ఉంటారు.